నేత కార్మికుల కష్టంతో వెలువడే ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మనకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు ఉండరని చేనేత వస్త్రాల ప్రచారానికి చేనేత కార్మికులే బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలన్నారు కలెక్టర్ పమేళ సత్పతి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టంతో వెలువడే ప్రతి ఉత్పాదనకు వారే బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలన్నారు. ఆ దిశగా వారి ద్వారా ఉత్పత్తి కాబడే వస్త్రాలను వారే ధరిస్తూ వాటి ద్వారా సమకూరే సౌకర్యాలను గురించి వారే ప్రచారం చేయాలని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ను ఏర్పాటుకు నేత కార్మికులు సుముఖంగా ఉన్నట్లయితే స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నేత కార్మికుల ద్వారా ఉత్పత్తి కాగా మిగిలిన వాటితో చిన్న చిన్న బ్యాడ్జీల వంటి వాటిని కూడా ఉత్పత్తి చేసి వాటిని రాష్ట్ర మరియు జాతీయ ఫార్మేషన్ డే కార్యక్రమంలో వినియోగించేలా నేత కార్మికులు కృషి చేయాలని తెలిపారు. ఇవాళ వాస్తవంగా మనం మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియాలి కదా. చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా. సంవత్సరానికి ఒకసారి ఈ రోజు వస్తున్నది. 10 సంవత్సరాలకి వెళ్ళి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇవాళ తర్వాత దీన్ని మనం ఎక్కడికక్కడే ఎక్కడున్న గొంగడక్కట్లకని మర్చిపోతా ఉన్నాం. ఇప్పుడు రమేష్ చెప్పిన ప్రభుత్వాలు ఏదున్నా ఈరోజు ఒక్కటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక అంతరించిపోతున్న కళ. ఎందుకు అంతరించిపోతుందంటే యువత ఎవరు దీని పక్కన వస్తలేరు. కూలి గిట్టుబాటు అవుతుందా లేదా అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. పూర్తిగా ప్రభుత్వాలపైననే ఆధారపడి నడుస్తూ ఉన్నది ఇవాళ ఈ పరిశ్రమ. కాబట్టి కుంటిపడిపోయినాక దాన్ని మళ్ళీ లేపడానికి చాలా శ్రమ, చాలా కష్టం మనం అందరం కూడా చేయవలసిన పని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 20 ఏళ్ళకే గవ్వే 34 సంఘాలు, గవ్వే వ్యవస్థ గదే ఉన్నది. వాళ్ళని మెల్లగా ఏదో భరోసా ఇచ్చి నడుపుకుంటూ పోతా ఉన్నాం. అందరూ పెద్దగా దాంట్లో 10 సంవత్సరాల తర్వాత ఇలా మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మీ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా మీకు ఏ విధంగా రామచంద్రన్ గారు పేర్కొన్నట్టు వెలుగుచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ముఖ్యంగా వారి సిరిసిల్ల కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. పరిష్కార దిశగా అవసరమైతే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని కూడా ఈ సమస్యలు పరిష్కరించడానికి కోసం మా సహాయశక్తులకు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి నేతన్నలకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి కష్టాలు కావచ్చు, మరి వారిని ఆదుకునే దిశగా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏ విధంగా భవిష్యత్తులో ఈ నేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా కూడా మనందరం భవిష్యత్తులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు కూడా మరి అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ చేనేతను బతికి వాళ్ళనుకుంటే ప్రభుత్వ పరంగా కూడా చాలా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని, చేనేత రంగానికి మనందరం కూడా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాను. జై హింద్, జై తెలంగాణ. చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అంతమంది ఈ హాల్ నిండి కూర్చున్నారు చూసి చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు ఇంతకుముందు గౌరవ అతిథులు మాట్లాడుతూ కొన్ని ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంటే ప్రభుత్వంకి తప్పకుండా ఉండాలి, అధికారులకి ఉండాలి, కానీ చేనేత కార్మికులకి కూడా ఉండాలి. ఎందుకంటే అనుకోండి, ఒక్కసారి మనకి థ్రిఫ్ట్ ఫండ్ మంచిగా వచ్చింది, పావలవడి మంచిగా వచ్చింది, 40% యార్న్ సబ్సిడీ వచ్చింది, NHDP కూడా పూర్తిగా అందరికీ పడింది. కానీ ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఉత్పత్తి చేసిన వాటికి గవర్నమెంటే పర్చేస్ ఆర్డర్ ఇవ్వాలని దాని వైపు చూస్తే అది ఎంతవరకు అంటే మీరు డెవలప్మెంట్ అయ్యారా లేదా అనేది మీరు ఆలోచించాలి. సో ఈరోజు మనకి మార్కెట్ స్టడీ మనం మంచిగానే చేసుకుంటూ దానికి మార్కెట్కి కావాల్సిన వాటికి అనుకూలంగా మనము ఇన్నోవేట్ చేయాలి, తయారు చేయాలి.